ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్తో గులాబ్ జాములు చితికిపోకుండా రౌండ్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక దబర్ తీసుకొని దాంట్లో 1/2 kg వరకు చక్కెర, 2 గ్లాసుల వాటర్ వేసుకునేసి బాగా మరగనివ్వండి. తిక్కగా అయ్యేంత వరకు. తిక్కగా అయిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకునేసి చల్లారబెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఎంటీఆర్ అంటే ఏ పౌడర్ అయినా పర్లేదు, గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకునేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా బాల్స్ చేసుకునేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక బాండెల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క బాల్ రౌండ్గా చేసుకున్నవి ఉన్నాయి కదా అవి వేసుకోండి. ఒక్కొక్కటి వేసుకుంటేనే బాగుంటాయండి, అన్నీ వేయడం కన్నా కూడా. అవి బాగా లో ఫ్లేమ్లో పెడితేనే బాగా లోపల దాకా ఉడుకుతాయి, లేకుంటే పైన ఎర్రగా అయితే లోపల ఉడకవండి. తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ జ్యూస్ ఉంటుందో అందులో వేసుకోండి. అంతే అండి, ఒక 10 నిమిషాలు పక్కన పెడితే రెడీ అయిపోతాయి. మీకు నచ్చితే